హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆకృతి. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. కాకపోతే ఏంటంటే నిన్నటి ఎపిసోడ్లో ఏదైతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ తోటి సేవ్ అయినటువంటి అవినాష్ ఆ పాస్ యొక్క ఇంపార్టెన్స్ని పక్కన పెట్టేసి తను అంటే ప్రేక్షకులు నాకు ఓటే లేదా, అంటే ఎంటర్టైన్ చేసే వాళ్ళకి ఇక్కడ స్థానం లేదా, వీక్గా ఉన్న వాళ్ళు గెలుస్తారా అన్నట్టు ఏందో అర్థం కాని లాజిక్లు అది కూడా మళ్ళీ నాజన గారు ముందే తను వ్యక్తం చేయడము. ఈవెన్ నాజన గారు కూడా నీకు అసలు ఓట్లు రాలేదని కాదు, తక్కువ ఓట్లు వచ్చాయి అన్న దానికి కూడా తను అంత కన్విన్స్ కాకుండా అదే మళ్ళీ డిస్కషన్ నడుపుతూ అనిపించాడు. సోహెల్ మరియు అఖిల్ కూడా అవినాష్కి నచ్చేపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇక తనది కొద్దిగా మూర్ఖత్వం అనిపించింది. ఏదో అంటారు కదా, అన్నున్న అల్లు నోట్ల షెన్ అన్నట్టు తను ఇట్లాంటి అన్నెసెసరీ థింగ్స్ ఇట్లాంటి మాటలు మాట్లాడి అనవసరంగా మాట్లాడినందువల్లే ఈరోజు అతి ఎక్కువ మంది తను నామినేట్ చేయడంతో అతి ఎక్కువ % ఆఫ్ నామినేషన్స్ ఓట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దానివల్ల నామినేట్ అయిన వాళ్ళు తను కూడా ఒకడని ఈరోజు ఎపిసోడ్లో కనిపించింది. అంటే నాకు ఇప్పుడు నేను ఆడాలా వద్దా, నాకు రెడ్ వచ్చింది ఈ పాస్ తోటి సేవ్ అయినా కాబట్టి నేను ఇంట్లో ఉండాలా అంటే తిక్క ప్రశ్నలు ఇస్తున్నటువంటి అవినాష్ మరి ముందు మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లలో ప్రీవియస్ నామినేషన్స్లలో తను బయటికి వెళ్ళిపోయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ తను సేవ్ అయ్యాడు అని నాజన గారు చెప్పినప్పుడు ఏ విధంగా అయితే ఆ టెన్షన్లోంచి బయటపడేసి మోకాళ్ళ పైన దండాలు పెట్టుకుంటూ నన్ను బ్రతికించారు అది ఇది అనేసి ఏ విధంగా అయితే ప్లీడ్ చేసుకుంటూ కనిపించాడు, అంతటి ఆ సెంటిమెంట్ కానీ వాట్ ఎవర్ ఆ ఆరాటం కానీ ఇప్పుడు సేవ్ అయిన తర్వాత అవినాష్లో కనబడట్లేదు. మేబీ నిజంగా ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ జరుపుతున్నప్పుడు కొద్దిమంది ఏదైతే అన్నారో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది అవినాష్ కని ఈరోజు నిన్న తను సేవ్ అయిన తర్వాత ప్లస్ ఈరోజు కూడా ఎపిసోడ్ స్టార్టింగ్ తను మాట్లాడిన పద్ధతి అదంతా చూస్తుంటే నిజంగానే అవినాష్కి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ డీ నామినేషన్ ప్రక్రియలో బతికి బయటపడ్డ వాళ్ళు అంటే ఈ వారం నామినేట్ కాని వాళ్ళు పొరియింటోళ్ళు అయినటువంటి సోహెల్ అండ్ ఆర్యానా మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారు. అండ్ ఈ నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఇచ్చారో బిగ్ బాస్ కలర్ నింపినటువంటి ట్యూబ్స్ కంటైనర్స్లో వాళ్ళ పేర్లు గల కంటైనర్స్లో ఫిల్ చేయాలి. సో ఈ ప్రక్రియ ముగిసే సమయానికి ఏ నలుగురు దగ్గర అయితే ఎక్కువ రంగు నీళ్ళు ఉంటాయో వాళ్ళు నామినేట్ అవుతారని చెప్పారు. కాకపోతే అఖిల్ మరియు హారిక మధ్య టై అవ్వడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఇంకొక పర్సన్ కూడా నామినేట్ చేయాల్సి వచ్చింది, అంటే నామినేషన్స్లో తీసుకురావాల్సి వచ్చింది. కాకపోతే బిగ్ బాస్ చెప్పడం ఏంటంటే మీరు ఈ వీక్ ఈ కలర్ వాటర్ని మీరు ఇద్దరు లేక ఎక్కువ మంది కంటైనర్లలో కూడా వెయ్యొచ్చు అన్నదాన్ని కొద్దిగా వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకొనేసి వాళ్ళకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఆ కొద్ది అందరిలో వేస్తే మేబీ కొద్దిపాటి డిఫరెన్స్ తోటి ఎవరైనా ముందుకన్నా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సేవ్ అన్న అయ్యి ఉండేవాళ్ళు అని నా ఉద్దేశం. ఇక నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తూ హారిక అవినాష్ని ముందుగా నామినేట్ చేసింది. దానికి రీజన్ ఇస్తూ నా ద్వారా నీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పటికీ దాని తర్వాత నువ్వు మాట్లాడినటువంటి మాటలు వింటుంటే దానికి వాల్యూ ఇవ్వట్లేదని నాకు అనిపించింది, అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అండ్ దాని తర్వాత ఏదైతే నాజన గారు నిన్న కన్ఫెషన్ రూమ్లో హారికకి చూపెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారో అభిజిత్ టాస్క్ చేయకపోవడానికి ఏదైతే పర్సనల్ కారణం అన్నాడు. కాకపోతే అభిజిత్ కొన్ని సందర్భాలు తనకు తానే లింకప్ అవుతూ కనిపించాడు. అండ్ అంతేకాకుండా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ ఆదేశం అది ఒక మోనల్తో టాస్క్ మాత్రమే కాకుండా చెట్లు ఆకులు లెక్కబెట్టే టాస్క్ కూడా చేయలేదా, నువ్వు చేయించలేదు, అది తప్పు, నువ్వు బెస్ట్ కెప్టెన్ కాదు అని చెప్పేసి నాలుగా చెప్పారు కదా. సో ఆ పశ్చాత్తాపంని పోగొట్టుకోవడానికో ఏమో కానీ అభిజిత్ని నామినేట్ చేసి నువ్వు టాస్కులు చేయనన్నావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత వెళ్ళి ఏడుస్తూ నాకు ఇంకా వీళ్ళిద్దరు తప్ప వేరే ఎవరిపైన కూడా ఏం ఇష్యూస్ లేవు కాబట్టి నేను నామినేట్ చేయాల్సి వచ్చింది అని ఏడుస్తూ కెమెరాకి చెప్పింది. కానీ మనసులో తను మేబీ తన ఫ్రెండ్ అభిజిత్ని నామినేట్ చేస్తున్నందుకు కూడా బాధపడి ఉంటుంది. అండ్ నాకు ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయే లోపు ఇంకొక కోరిక మిగిలింది, అది కూడా నేను ఫినిష్ చేస్తే నాకు ఏ గిల్ట్ లేకుండా నేను వెళ్తా ఉంది. మేబీ నిన్న నాజన గారితో ఆయన డిస్కషన్లో ఆ కన్ఫెషన్ రూమ్లో మోనల్ హెల్ప్ చేసినప్పటికీ మోనల్ ఎంచుకున్నావు అది కూడా తప్ప నాజన గారు చెప్పారు కాబట్టి మోనల్ దగ్గర ఉండిపోయినటువంటి రుణం కూడా తను మోనల్ రుణం కూడా తీర్చేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చినటువంటి అవినాష్ మోనల్ని మరియు అఖిల్ని నామినేట్ చేశాడు. మోనల్ని నామినేట్ చేస్తూ తను చెప్పింది ఏంటంటే స్వాప్ చేసే ఆ ప్రక్రియలో తను ఎంత వాదించినప్పటికి కూడా సో తను ఒప్పుకోలేదు అని చెప్పాడు. కాకపోతే ఇక్కడ అవినాష్ గుర్తించాల్సింది ఏంటంటే ఒకవేళ మోనల్ తనతో జరిగిన డిస్కషన్లో అవును నేను వీక్ నువ్వు బాగా ఆడతావు ఇచ్చేస్తున్నా అని చెప్పి స్వాప్ చేసినప్పటికీ కూడా బిగ్ బాస్ ఇంటి విధి ఆడినటువంటి వింత నాటకంలో మళ్ళీ ఎట్లావో ఆ డేషన్ హారిక చేతిలోనే ఉండేది లాస్ట్
లాస్ట్లో. అండ్ అప్పుడు ఆబ్వియస్గా మోనల్ దగ్గర ఒక నిమిషం ఆలోచించినట్టు నటించింది, కానీ అవినాష్ విషయానికి వస్తే మాత్రం కళ్ళు మూసుకొని లైక్ అభిజిత్కే స్వాప్ చేసేది. సో ఇట్లా బతికి బయటపడ్డాను ఆ టైంలో, ఏదైనా ఇదే అయ్యేది అని కూడా గుర్తించకుండా యాజ్ యూజువల్ మోనల్ని గత కొద్ది వారాలుగా నువ్వు వీక్ అనుకుంటూ ఏదైతే రీజన్ చెప్తున్నాడో అవినాష్, సేమ్ రీజన్ తోటి మోనల్ని ఈ వీక్ కూడా నామినేట్ చేశాడు. అండ్ దాని తర్వాత అఖిల్ని నామినేట్ చేస్తూ ఆ బెస్ట్ అండ్ వర్స్ట్ క్యాప్టెన్సీ గురించి జరిగిన డిస్కషన్లో నేను వర్స్ట్ క్యాప్టెన్ అని చెబుతూ ఇచ్చిన రీజన్ ఏంటంటే, నువ్వు మైక్ ధరించలేదు అని అన్నావు, నేనే కాదు వేరే క్యాప్టెన్స్ కూడా ధరించలేదు, నువ్వు అది కన్సిడర్ చేయలేదు అని అఖిల్తో లైక్ చెప్తూ అఖిల్ని నామినేట్ చేశాడు అవినాష్. అప్పుడు అఖిల్ వచ్చేసి ఎవరు ధరించలేదు అట్లా ఏం లేదు, నువ్వు మైక్ వేసుకోలే కాబట్టి నాకు అది గుర్తుంది, నేను అది విన్నాను, నేను అది చూశాను కాబట్టి నిన్ను నామినేట్ చేశాను అని అఖిల్ చెప్తున్నప్పటికీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు లైక్ మనం ఈజీగా మనకు కూడా లైక్ ఫ్రెష్గా లాస్ట్ క్యాప్టెన్ అయినటువంటి హారిక క్యాప్టెన్ అయిన కొద్ది నిమిషాలకే మైక్ ధరించడం మర్చిపోవడము, దానికి వీళ్ళందరూ తన వెంటబడి లైక్ ఎగతాళి చేయడము, అండ్ దానికి పనిష్మెంట్గా హారిక వచ్చేసి అందరితో కలిపి లైక్ పనిష్మెంట్ మైక్ తీస్తూ వేస్తూ ఏదో లైక్ మైక్ ధరిస్తామని ఏదో పాట పాడుతూ ఏదో ఒక పనిష్మెంట్ని కూడా లైక్ అమలు చేయడం చూసాము. సో అఖిల్కి ఆ విషయం గుర్తులేనట్టుంది. కాకపోతే ఇక అవినాష్ వచ్చేసి మోనల్ వీక్ అంటాడు కాబట్టి మోనల్ నామినేట్ చేసిండు. అండ్ అఖిల్ వర్స్ట్ క్యాప్టెన్ అన్నావు అన్న జస్ట్ ఆ స్టేట్మెంట్ పైన బేస్ చేసి అవినాష్ అఖిల్ని కూడా నామినేట్ చేయడం జరిగింది. ఇక తర్వాత వచ్చినటువంటి అఖిల్ అవినాష్ని నామినేట్ చేస్తూ సేమ్ రీజన్, ఎవిక్షన్ పాస్ ఇంపార్టెన్స్ను గుర్తించలేదు, లైక్ నువ్వు సేవ్ అయిన తర్వాత కూడా ద వే నువ్వు క్వశ్చన్ చేయడం అది నాకు కరెక్ట్ కాదనిపిస్తోంది, నిన్ను సేవ్ చేసినటువంటి ప్రేక్షకుల తరఫున నేను నామినేట్ చేస్తున్నా అన్న అర్థం వచ్చే విధంగా అవినాష్తో ఆర్గ్యుమెంట్ చేస్తూ అవినాష్ని లైక్ నామినేట్ చేశాడు. అండ్ కొద్దిమంది ఎవరైతే అన్నారన్నానో అవినాష్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తున్నాడని, దాంట్లో అఖిల్ కూడా ఉన్నాడు. అండ్ దాని తర్వాత నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటున్నావా, నువ్వు వేరే వాళ్ళని వీక్ అంటున్నావు అని చెప్పి అఖిల్ అన్నప్పుడు, మరి అఖిల్ నెంబర్ 1 అని నువ్వు ఏదైతే ప్రచారం చేసే టాస్క్ వచ్చిందో లాస్ట్లో అప్పుడు అఖిల్ నెంబర్ 1 అని నువ్వు కూడా అన్నావు కదా, మరి నువ్వు ఓవర్ కాన్ఫిడెన్సా అని అవినాష్ అఖిల్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది వీళ్ళిద్దరికి ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా అఖిల్ కూడా ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అందరూ తనని స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి ఇంట్లోంచి బయటికి పంపించినప్పుడు నిజంగా చెప్పాలంటే తను లైక్ మళ్ళీ వస్తా అన్న లైక్ ఆ ధైర్యంతో లైక్ ఇది ఉట్టుట్టి ప్రక్రియ అన్నది అయితే తన మొహంలో స్పష్టంగా కనబడ్డది. ఎప్పుడైతే ఇది ఉట్టుట్టి ప్రక్రియ కాదు నిజంగానే వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నప్పుడు యాక్చువల్ రియాక్షన్ చూసాం మనం అఖిల్లో. ఆ సీక్రెట్ రూమ్లో ప్లీజ్ అని ప్రాధేయపడ్డము, నాజ్నా గారిని ఏడవడము, ఇదంతా యాక్చువల్ టెన్షన్ అప్పుడు మొదలైంది. కానీ తను ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్గా మళ్ళీ వస్తాను నేను స్ట్రాంగ్ అనుకుంటూ, స్ట్రాంగ్ ప్లేయర్ అని నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా స్ట్రాంగ్ ప్లేయర్ ఇంట్లోంచి అట్లెట్లా తీసేస్తారు అని అనుకున్నాను కూడా అఖిల్ చెప్పడం జరిగింది. సో అప్పుడు అఖిల్ ఓవర్ కాన్ఫిడెన్స్ కనబడ్డది. ఇప్పుడు అవినాష్ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. దాని తర్వాత అఖిల్ మోనల్ని నామినేట్ చేస్తూ గేమ్ పరంగా నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ తక్కువ, ఇప్పటివరకు ఒక క్యాప్టెన్సీ రేస్లో కూడా నువ్వు రాలేదు, అభిజిత్ అయినప్పటికీ క్యాప్టెన్సీ రేస్లో వచ్చాడు కానీ నువ్వు మాత్రం క్యాప్టెన్సీ రేస్ రానే రాలేదు అని చెప్పి ఒక రీజన్ ఇచ్చేసి మోనల్ని కూడా నామినేట్ చేశాడు. అండ్ అఖిల్ ఏంటంటే కొంచెం పొజెసివ్నెస్ అనుకోవచ్చు, కొద్దిసార్లు సెల్ఫిష్గా అనిపిస్తాడు. అండ్ కొద్దిసార్లు ఏంటంటే తనని ఎవరన్నా ఏమన్నా మాట అంటే తీసుకోడు, కానీ తను మాత్రం వేరే వాళ్ళను హర్ట్ చేసినా కూడా ఏ మాట అన్నా కూడా వాళ్ళు ఈజీగా నవ్వుతూ తీసుకోవాలి. ఇదే స్టేట్మెంట్ మోనల్ కూడా ఈరోజు బాధపడుతూ ఇవ్వడం అయింది. తను ఏం చేసినా నామినేట్ చేసినా ఏదైనా మాట అన్నా కూడా నేను స్మైల్ ఇస్తూ ఉండాలి, కానీ అదే నేను ఏమన్నా లైక్ ఎదురు సమాధానం కానీ సేమ్ అదే బిహేవియర్ నేను చూపెడితే మాత్రము నన్ను పోక్ చేస్తాడు అని మోనల్ అఖిల్ గురించి ఒక లైక్ మనం కూడా అబ్జర్వ్ చేస్తున్న విషయాన్ని లైక్ హారికతో పంచుకోవడం చూపెట్టారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే అభిజిత్ మొట్టమొదటగా మోనల్ని నామినేట్ చేస్తూ ఇచ్చిన రీజన్ ఏంటంటే తను మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏమవుతుందో ఏమో నాకు అర్థం అవట్లేదు, డే 1 నుంచి కూడా లైక్ నీ వల్ల నాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, లైక్ నేను ఎమోషనల్గా హర్ట్ అవుతున్నాను, అండ్ నువ్వు కొన్ని విషయాల్లో ఒకప్పుడు స్టాండ్ తీసుకొని ఉంటే సిచ్యువేషన్ వచ్చేది కాదు అన్నాడు. సో తను మోనల్ నుంచి చాలా వరకు చాలా దూరంగానే ఉండడం జరిగింది. మోనల్ గురించి స్వాతితో కానీ హారికతో
హారికతో కానీ లాస్యతో కానీ చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా లాస్ట్ ఎపిసోడ్లో కూడా మా నాన్నకు నువ్వు నచ్చావు, మీ అమ్మకు నేను నచ్చా, నీకే నేను అర్థం అవ్వట్లేదు అంటే మరి దాని అర్థం ఏంటో మరి అభిజిత్కే తెలియాలి. తనకంత ఇష్టం లేనప్పుడు, తనంత అవాయిడ్ చేస్తున్నప్పుడు లైక్ మళ్ళీ మోనల్ విషయాన్ని పదే తీసుకొచ్చి ఈవెన్ నామినేషన్స్లో అఖిల్తో గొడవపడ్డం కూడా ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడా అని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయితో విషయానికి లైక్ సపోర్ట్ చేస్తూ తను లైక్ ఎంత దూరంగా నేను వెళ్ళిపోతున్నా, లైక్ నీ దగ్గర ఉన్నా, నేను దూరంగా ఉన్నా, నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు పూర్తిగా ఇగ్నోర్ చేస్తే అయిపోతుంది నా ఉద్దేశం. మళ్ళీ మోనల్నే ఈ టాపికే డిస్కస్ చేసి మరి మోనల్దే మళ్ళీ హైలైట్ చేస్తూ ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ మోనల్ని కూడా నామినేట్ చేశాడు అభిజిత్. అండ్ దాని తర్వాత లైక్ ఏదైతే ట్యూబ్ పట్టుకొని వెళ్తున్న పద్ధతి కానీ లైక్ అఖిల్కి లైక్ మన మధ్య ఎన్నో అయ్యాయి, లెట్స్ మూవ్ అని చెప్పగానే వెళ్ళి అఖిల్ దాంట్లో వేస్తాడు అనుకున్నాం. కానీ అట్లా చెప్పేసి లైక్ ఎప్పుడు కానీ ట్విస్ట్లు ఇచ్చే అలవాటు ఉన్నటువంటి అభిజిత్ హారిక దగ్గరికి వెళ్ళేసి నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నేను ఆ టాస్క్ చేయకపోవడానికి నా ప్రాబ్లం ఏంటో నీకు తెలుసు అని చెప్పేసి హారికను నామినేట్ చేయడం జరిగింది. కాకపోతే ఆ ప్రాబ్లం ఏంటనేది ఆల్రెడీ హారికకు లైక్ అది నిజంగా ప్రాబ్లమా లేకపోతే అట్లా గేమ్ కోసం ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుందా అన్నది ఆల్రెడీ నాగార్జున గారు హారిక క్లియర్ చేశారు వీడియోస్ క్లిప్స్ చూపెట్టి. కాబట్టి హారిక రియాక్షన్ మాత్రము న్యూట్రల్గా ఉందని చెప్పాలి. ఇక నామినేషన్స్ వస్తే చాలు ఇట్లా విరుసుకపడి ఆడపులిలాగా లైక్ శివంగిలాగా రెచ్చిపోయేటటువంటి మోనల్ లైక్ ఇప్పుడు ఈ నామినేషన్ ప్రక్రియలలోనే తను గట్టి అరవడము, ఏడవడము, నేషనల్ టీవీ పైన నన్ను బ్లేమ్ చేస్తున్నారు అనడము. అండ్ ఈ నామినేషన్స్లో తన కోసం తను ఫైట్ చేసినంత మాత్రం క్యాప్టెన్సీ రేస్లో కానీ నిజంగానే ఫైట్ చేయదు, టాస్క్లలో కూడా ఫైట్ చేయదు. కాకపోతే ఏంటంటే ఈ నామినేషన్స్లో మాత్రం గట్టిగా అరిసి గట్టిగా లైక్ ఏడ్చి లైక్ తన పర్ఫార్మెన్స్ చూపెట్టేసి మళ్ళీ నామినేషన్స్ కాగానే అందరితో వచ్చిరాని తెలుగులో ముద్దుగా మాట్లాడుకుంటూ కనబడే మోనల్ మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి యాజ్ యూజువల్గా ఈ నామినేషన్స్ ఇప్పుడు తన వంతు వచ్చే వరకు మాత్రము మళ్ళీ లైక్ తను అట్లాగే రియాక్ట్ అవుతూ ముందుగా అవినాష్ని లైక్ నామినేట్ చేస్తూ తను ఇచ్చిన రీజన్ ఏంటంటే అవినాష్ ఏదైతే అన్నాడో తెలుగుతో సరిగా మాట్లాడడం నీకు రావట్లేదని చెప్పేసి అదొక్కటే కాదు అని చెప్పడానికి ముందుగా అక్కడ బోర్డు పైన ఉన్న 6 రూల్స్ని హారికను చదువుమని చెప్పేసి నేను ఒక భాష మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, కాకపోతే మిగతా రూల్స్ అన్నీ నేను పాటిస్తున్నాను, మీరే పాటియట్లేదు, నన్ను ప్రతిసారి వీక్ అంటున్నారు, ఏమో అదే నా గేమ్, ఏమో నా గేమ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు అన్నట్టు ఒక క్లాస్ వీకింది. అండ్ అట్లా క్లాస్ పీకి అవినాష్ని నామినేట్ చేసింది. అండ్ దాని తర్వాత అభిజిత్ని నామినేట్ చేస్తూ లైక్ ఈ పర్సన్తో నాకు లింక్ అప్ వద్దని నువ్వు బిగ్ బాస్తో చెప్పినప్పటి నుంచి నేను కూడా నీకు దూరంగానే ఉన్నాను, అయినా కూడా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా లైక్ నీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది నాకు తెలియదు, నాకు కూడా నీ వల్ల ప్రాబ్లం అయింది అని చెప్పేసి అభిజిత్ని నామినేట్ చేసింది. అండ్ తను లైక్ నేను ఏదైతే చెప్పానో బిగ్ బాస్ ఇద్దరు కాకుండా ఎంతమందన్నా నామినేట్ చేయొచ్చు అని చెప్పిన ఏమీ అర్థం కానట్టు ఉండేటువంటి మోనల్ బాగా అర్థం చేసుకుంది. అండ్ ఇక్కడ ఫిజికల్గా తను వీక్ ఏమో కానీ మైండ్లో మాత్రం స్ట్రాంగ్ మైండెడ్ అని తెలిసింది. అండ్ కాకపోతే అందరు వచ్చేసి నువ్వు వీక్ అవినాష్ది అనడం కూడా తప్పు, ఎందుకంటే తను వీక్ అనడం ముందు వీక్గా ఉంది కానీ తర్వాత ఎప్పుడైతే ఆ టీ స్టాండ్ అప్పుడు చూసాము ద వే హారికని ఎత్తుకొని క్యాప్టెన్సీ ఇప్పించడం చూసాం, ఇవన్నీ చూసిన తర్వాత మోనల్ వీక్ అని మాత్రం ఎవరు అనుకోరు. ముందుగా అమ్మాయి వచ్చేసి ఒక లవ్ ట్రయాంగిల్ అను అట్లేదో లింకప్ అయ్యేసి ఈ గేమ్లో ముందు కొద్ది రోజులు సాగి వీక్గా కనిపించింది తప్పించి ఆ అమ్మాయి మెంటల్గా ఫిజికల్గా 2 విధాలుగా చాలా స్ట్రాంగ్ అని మనకు తెలుసు. సో ఇప్పటికైనా కూడా అవినాష్ కళ్ళు తెరిచి నెక్స్ట్ టైం నుంచి మోనల్ని టార్గెట్ చేయడం తగ్గించుకుంటే మంచిగా నా ఉద్దేశం. ఇక మోనల్ విషయానికి వస్తే అవినాష్ అండ్ అభిజిత్ని నామినేట్ చేసిన తర్వాత అఖిల్ని నామినేట్ చేస్తూ నువ్వు నన్ను ఏడిపించావు, నేను నిన్ను ఏడిపించాను, అభి నన్ను ఏడిపించాను, నేను అభిని ఏడిపించాను, ఇవన్నీ అయినాయి కాబట్టి మీరే కాదు నేను కూడా హర్ట్ అయినాను అండ్ ఎఫర్ట్స్ పెట్టలేదు అంటున్నావు, నేను నా ఎఫర్ట్స్ నేను పెడుతూనే ఉన్నాను అని చెప్పడం జరిగింది. దానికి అఖిల్ వచ్చేసి నువ్వు నీ ప్రామిస్ పైన నిలబడవు, నువ్వు నాకు ప్రామిస్ చేసావు నువ్వు నన్ను నామినేట్ చేయను అని చెప్పేసి చూడు ఇప్పుడు చేసావు, నువ్వు అసలు నీ ప్రామిస్ పైన నిలబడవు అని చెప్పేసి మళ్ళీ చిన్నపిల్లాడిలాగా అడగడము. దానికి మోనల్ అవును నేను బ్రేక్ చేసా ప్రామిస్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి వైదొలిగింది. అండ్ అఖిల్ అండ్ మోనల్ మధ్యలో బ్రెయిన్ తోటి ఆడామా హార్ట్ తోటి ఆడామా అన్న విషయం పైన కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది. నీ ఎఫర్ట్స్ కనబడవు, నువ్వు బ్రెయిన్ యూజ్ చేయవన్నట్టు అఖిల్ మోనల్తో అనడము, నేను బ్రెయిన్ కాదు హార్ట్ యూజ్ చేస్తాను అనడము. దానికి అఖిల్ వచ్చేసి నేను కూడా హార్ట్ యూజ్ చేసి నేను ఇన్ని రోజులు సేవ్ చేశానని చెప్పడం. ఇట్లా వీళ్ళిద్దరూ మనం బ్రెయిన్ తోటి ఆడామా హార్ట్ తోటి ఆడామా అని చెప్పేసి ఈ డిస్కషన్ చేస్తూ కనిపించారు ఈ నామినేషన్స్ ప్రక్రియలో.
అండ్ ఏదైతే అఖిల్ నువ్వు బ్రెయిన్ తోటి ఆడవు అని చెప్పి మోనల్ని అన్నాడు, అదే బ్రెయిన్ పెట్టేసి లాస్ట్ టైం స్ట్రాంగ్ ప్లేయర్ అంటే అఖిల్ అని చెప్పేసి మోనల్ కూడా బయటికి పంపించింది. అప్పుడు మోనల్ బ్రెయిన్ పెట్టి ఆడిందని అఖిల్కి అర్థం కాలేదా, లేకపోతే లైక్ ఇప్పుడు నామినేట్ చేసినప్పుడు కూడా మోనల్ బ్రెయిన్ తోటే ఆడింది అనేసి అఖిల్కి అర్థం కాలేదేమో, నువ్వు ప్రామిస్ చేసినావు నన్ను నామినేట్ చేయని, అయినా కూడా ప్రామిస్ చేసావు అని చెప్పేసి అఖిల్ ఎప్పుడైతే అన్నాడో దాని అర్థం ఏంటో మరి తనకి అర్థం కావాలి. ఎందుకంటే ఒకవేళ అంటే ఇట్లా ప్రామిస్ చేసింది కాబట్టి మోనల్ మాత్రం తను ఎప్పుడు నామినేట్ చేయదు, తను మాత్రం నువ్వు వీక్, నువ్వు ఎఫర్ట్స్ పెట్టవు అని చెప్పుకుంటూ లైక్ ఒకరు నీకు ప్రామిస్ చేశారు అంటే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తున్నారు, మరి నువ్వు కూడా వాళ్ళకి తిరిగి హెల్ప్ చేయాలి కదా. అట్లా కాకుండా నేనైతే నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేస్తాను, నా ఇష్టము, నేను ఏదైనా మాట్లాడతా కానీ నువ్వు మాత్రం ప్రామిస్ చేసావని ఒక సెంటిమెంటల్ దాంతో హార్ట్ తోటి తను మ్యానిపులేట్ చేసేసి ఒక ఎమోషనల్గా తను ట్రాప్ చేసి పక్క పెట్టి ఒక కంటెస్టెంట్ని తను సేవ్ అవుదామని ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం అఖిల్ది ఖచ్చితంగా తప్పని చెప్పాలా. అండ్ నాకైతే అఖిల్ విషయంలో లైక్ యాజ్ రోజులు గడుస్తున్న కొద్దీ తన పొజెసివ్నెస్ కానీ తను లైక్ సున్నితమైన మనస్తత్వం కానీ ఇవన్నీ తనకు లైక్ తన ఈ గేమ్కి బాగా ఎఫెక్ట్ అయితే అనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చినటువంటి ఆర్యానా మోనల్ని నామినేట్ చేసింది అండ్ సోహెల్ని నామినేట్ చేసింది. మోనల్ని నామినేట్ చేస్తూ నేను క్యాప్టెన్ అయిన తర్వాత నేను రేషన్ మేనేజర్ చేసినప్పటికీ కూడా లైక్ అది దృష్టిలో ఉంచుకోకుండా వర్స్ట్ అండ్ బెస్ట్ క్యాప్టెన్సీ అన్న డిస్కషన్ వచ్చినప్పుడు నువ్వు నన్ను వర్స్ట్ క్యాప్టెన్ అని ఏ బేసిస్ పైన అన్నావని ప్రశ్నించడము, దానికి మోనల్ నీ వల్ల ఇంట్లో గొడవలు అయ్యాయి, నీ వల్ల ఇంట్లో పీస్ లేకుండా పోయిందంటే ఏ గొడవలు అయ్యాయి, ఏదైతే నువ్వు 6 రూల్స్ నేను పాటిస్తున్నాను, అక్కడ గొడవ పైన రూల్స్ ఉన్నాయి నేను పాటించాను, ఒక భాష ప్రయత్నిస్తున్నాను తప్ప అని ఏదైతే చెప్పావో హారిక అండ్ మా అందరికీ, సో ఆ రూల్స్ కోసమే నేను సోహల్తో గొడవ పడ్డాను, సో దానికి నువ్వు తప్పు పట్టడము నాకు నచ్చలేదు అని చెప్పుకుంటూ అండ్ ఇంకా నీ పాయింట్స్ ఏంటి చెప్పు, నెక్స్ట్ పాయింట్ ఏంటి అని ఎప్పుడైతే ఆర్యానా లైక్ మోనల్ని సూటిగా ప్రశ్నించిందో లైక్ ఆ టైంలో ఏంటంటే మోనల్కి నేను ముందు కూడా చెప్తున్నాను, ఆర్యానా అంటే మరి జెలసా తెలీదు ఏంటో తెలియదు కానీ మోనల్ చాలాసార్లు ఆర్యానాని టార్గెట్ చేస్తూ కనిపించింది. అండ్ సో ఇట్లా టార్గెట్ చేస్తూనే లైక్ మొన్న కూడా వర్స్ట్ అనగానే లైక్ గుంపులో గోవిందన్ లాగా ఆర్యానాకే తను లైక్ అవును తను వర్స్ట్ క్యాప్టెన్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆర్యానా నువ్వు రీజన్స్ చెప్పు అన్నప్పుడు ఇక తనకు మాటలు రావు. లైక్ మనం ముందు కూడా చూసాం ఒకసారి లైక్ ఈ సీజన్ స్టార్టింగ్లో లాస్య ఒక నామినేషన్స్ తర్వాత లాస్య అన్నదానికి ఏంటో లైక్ తను ఏదో మాట అన్నందుకు తను బాధపడి అఖిల్ తోటి లైక్ అదేంటి లాస్యక నా గురించి అట్లా మాట్లాడుతుంది అది ఇది అనేసి అంటుంటే అఖిల్ వచ్చేసి నేను ఆ విషయంలో నేను ఇంటర్ఫేర్ కాదలుచుకోలేను అని చెప్పినప్పుడు వెంటనే టాపిక్ చేంజ్ చేసేసి అదేంటి అవి ఊకే నా వెంటబడి నన్ను ఇట్లా టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పుకుంటూ మళ్ళీ వెంబడే ఆ టాపిక్ని లైక్ వెంబడే తిప్పేసి అభిపైకి మళ్ళీ ఇచ్చింది. సో తన దగ్గర ఎప్పుడైతే ఆన్సర్స్ ఉండవో అండ్ తన దగ్గర ఎప్పుడైతే మాట్లాడడానికి మాటలు ఉండవో సో ఇమీడియట్గా తన వర్డ్స్ తోటి మ్యానిపులేట్ చేసి అక్కడ నుంచి తప్పించుకోవడం మోనల్కి అలవాటే. కాబట్టి ఇప్పుడు కూడా ఎప్పుడైతే ఆర్యానా అడుగుతున్నప్పుడు నువ్వు అడిగితే నేనెందుకు చెప్పాలి, నేను చెప్పాను, నువ్వు అడిగితే నేను చెప్పాలా, అసలు నేను చెప్పను అని చెప్పేసి అక్కడికి ఆ డిస్కషన్ని ఎండ్ చేసింది. అండ్ దాని తర్వాత ఆర్యానా సోహెల్ని నామినేట్ చేస్తూ లైక్ నువ్వు లైక్ వర్స్ట్ క్యాప్టెన్ అన్నప్పుడు నీ హడావిడి లైక్ ఆర్యానా పేరు తీసుకుందాం అని నువ్వు చేసినటువంటి ఆ హడావిడి ఆ ప్రాసెస్లో నాకు నచ్చలేదు, అందుకని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి సోహెల్ని నామినేట్ చేసింది ఆర్యానా. దాని తర్వాత లాస్ట్కి అంటే చివరిలో వచ్చినటువంటి సోహెల్ అవినాష్ని నామినేట్ చేస్తూ సేమ్ ఇదే ఎవిక్షన్ కార్డ్ విషయంలో నీది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది అని చెప్పాడు. అండ్ అంతేకాకుండా నువ్వు మోనల్ని పదే వీక్ కంటెస్టెంట్ అంటున్నావు, అది నాకు నచ్చలేదు, తను స్ట్రాంగ్ లైక్ మొన్న లైక్ ఆ స్వాప్ చేసే ప్రక్రియలో తను లక్ వల్ల సేవ్ అయినప్పటికీ లాస్ట్లో ఇట్లా అదృష్టం వచ్చినట్టు వచ్చి చేజారినప్పటికీ కూడా తను ఎంతో స్ట్రాంగ్గా ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంది. సో మోనల్ స్ట్రాంగ్ అయింది, నువ్వు పదే ఆ వర్డ్ యూజ్ చేయకు అని ఒక లైక్ సజెషన్ కూడా ఇచ్చాడు సోహెల్. అండ్ దాని తర్వాత లైక్ కొద్దిగా మిగిలినటువంటి రంగుని ఆర్యానాకి నామినేట్ చేస్తూ లైక్ నువ్వు నాకు వేస్తున్నావు అందుకని నీకు వేస్తున్నా అని చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఆర్యానా దాంట్లో వేశాడు. సో ఆర్యానా సోహెల్ని నామినేట్ చేసిన సోహెల్ ఆర్యానా నామినేట్ చేసిన వాళ్ళిద్దరి బౌల్లలో కొద్దిగా ఉన్న లిక్విడ్ మాత్రమే ఉండడం వల్ల వాళ్ళ చివరిలో ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. సో ఈ విధంగా సోహెల్ అవినాష్ మరియు ఆర్యానాని నామినేట్ చేయడం జరిగింది. ఇవి ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలు. సో రేపటి ప్రోమోలో టికెట్ టు ఫినాలేకి సంబంధించిన టాస్క్ ఏదో బిగ్ బాస్ ఇచ్చినట్టు చూపెట్టారు. సో చూడాలి ఆ టాస్క్లో ఎవరు విన్ అవుతారు, ఎవరికి ఆ టికెట్ దొరుకుతుంది అన్న విషయము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.